అడగమా? పిల్లలు పుట్టని వారు ఆ పుణ్యక్షేత్రంకు వెళ్లి భక్తి శ్రద్ధలతో మనసులో మొక్కుకుంటే మరుసటి ఏడాదికి చంటి పిల్లలతో కలిసి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక వివరాలు లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్స్యగుండం వద్ద వెలిసి ఉన్న శ్రీ 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 మత్స్యలింగేశ్వర స్వామి నిత్యం ధూప దీప నైవేద్యాలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తారు అనేది నానుడి ఉంది. అదేవిధంగా ఉత్తర వాహినిగా మత్స్యగెడ్డ ఇక్కడ ప్రవహించడం మరో విశేషంగా చెప్పవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన ఉత్తరాంధ్ర నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి రాత్రంతా శివనామ స్మరణతో జాగరణ చేసి తెల్లవారుజామున మత్స్యగెడ్డలో పవిత్ర స్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న మత్స్యలింగేశ్వర స్వామి ఉత్సవాలను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్సవ కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తారు. పాడేరు సబ్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మత్స్యగుండం పుట్టుకపై ఆంధ్ర ఊటీ న్యూస్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. పూర్వం సింగరాజులు అనే సర్పాలు మత్స్యరాజులు అనే మత్స్యాలను తినేస్తుంటే తల్లి మత్స్యం తన సంతతి కాపాడుకోవడానికి జీమాడుగుల మండలం గెమ్మిలి నుండి తన సంతానాన్ని తీసుకొని వచ్చి హుకుంపేట మండలం మత్స్యగుండంలో భద్రపరుస్తుంది. ఆనక సింగరాజులు మత్స్యరాజుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో మత్స్యరాజులు విజయం సాధించగా ఈ సుదీర్ఘ యుద్ధంలో తల్లి మత్స్యానికి కళ్ళు పోవడంతో గెమ్మిలి ప్రాంతంలోనే ఉండిపోతుంది. తన సంతతిని రక్షించాలని తల్లి మత్స్యం పరమేశ్వరుణ్ణి వేడుకోగా అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో పరమేశ్వరుడు స్వయంభూ మత్స్యలింగేశ్వరునిగా వెలిసారని పూర్వీకులు చెబుతుంటారు. నాటి నుండి నేటి వరకు మత్స్యలింగేశ్వరునితో పాటుగా మత్స్యాలు భక్తుల నుండి పూజలు అందుకుంటున్నాయి. నమస్తే, నా పేరు పాంగి మత్స్యకొండ బాబు. మత్స్యకొండ ఉత్సవ కమిటీ జిల్లా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఉత్తరాంధ్ర జిల్లాలోనే ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి మత్స్యగుండం శివాలయానికి కొన్ని దశాబ్దాలుగా మా పూర్వీకుల నుంచి ఒక మంచి చరిత్ర అనేది కలిగి ఉంది. పూర్వం కాలంలో ఇక్కడ మత్స్యరాజులు సింగరాజులని 2 దేవతలు ఇక్కడ మత్స్యగుండంలో నిలయమై ఉండేవి. అయితే దానికి కొన్ని కారణాల వల్ల యుద్ధం రావడంతో ఏదైతే తల్లి మత్స్యం ఉందో తల్లి మత్స్యం గెమ్మిల్లో వెళ్ళి ఉండిపోయింది. ఆ తర్వాత పిల్ల మత్స్యాలన్నీ కూడా ఇక్కడే ఉండడం, అలాగే సింగరాజులు కూడా ఇదే మత్స్యగుండం దగ్గర కలిసి ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని మేము కూడా గతంలో మా చిన్నతనంలో చూసాము. అయితే ఇటువంటి పుణ్యక్షేత్రానికి సుమారు ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచే కాకుండా ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలు తీరినందుకు వాళ్ళు ఇక్కడ వాళ్ళ మొక్కుబడులు అనేది చెల్లించుకుంటూ ఉంటారు.
అలాగే ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మత్స్య లింగేశ్వర స్వామికి కనుక వాళ్ళు మొక్కుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టడం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి మత్స్యమ్మ, మత్స్యరాజు అనేటటువంటి పేర్లు కూడా పెట్టుకొని ఏదైతే కింద మత్స్యదేవతలు ఉన్నాయో మత్స్యగుండంలో ఆ మత్స్యదేవతలు కూడా గతంలో బంగారు కమ్మీరని ఆ మత్స్యదేవతలకు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ మత్స్యగుండం దేవాలయానికి భక్తులు విచ్చేసి ఆ రోజంతా కూడా జాగరణ చేసి ఉదయాన్నే తలస్నానాలు చేయడం, లేదైతే మొక్కుబడులు ఉన్నట్టు వాళ్ళు కేశఖండనశాల కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేశఖండనం వాళ్ళు గుండు గీయించుకొని ఆ తర్వాత పవిత్రమైనటువంటి స్నానాలు ఇక్కడ ఉత్తరవాహినిగా మత్స్య గడ్డ కూడా ప్రవహిస్తున్నది. ఇక్కడ వాళ్ళు స్నానాలు చేసిన అనంతరం మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఈ యొక్క జాతరని ముగించుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం 7, 8, 9 తేదీల్లో 3 రోజులు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పండుగని అటు సబ్ కలెక్టర్ గారు కానీ ఐటీడీ ఉన్నతాధికారులు చొరవతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీతో అన్ని ఏర్పాట్లు కూడా సుమారుగా పూర్తి చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉత్సవ కమిటీ అనేది పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ 7, 8, 9 తేదీల్లో 7వ తారీఖున కూడా స్థానిక ఉన్నటువంటి గిరిజన యువతతో లోకల్ టాలెంట్, అలాగే 8వ తేదీన డి అండ్ జబర్దస్త్ టీంతో మహాశివరాత్రి జాగరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొని శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క మహాశివరాత్రి జాతరకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి అన్ని శాఖల అధికారులు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.